నమస్తే ఓర్కలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జరిగే జగన్నాథ రథయాత్రను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ స్టేడియం నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు సాగే రథయాత్రను ఆదివారం నాడు ప్రారంభించారు సీఎం. జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. రథయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జగన్నాథ రథయాత్రను నిర్వహించడంలో భాగస్వామ్యం కావడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని, మంచి అనుభూతి కలిగిస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హరే కృష్ణ. ఈరోజు చాలా గొప్ప శుభదినం. ఎందుకనంటే భగవంతుడే స్వయంగా తన యొక్క మందిరాన్ని వదిలిపెట్టి మనందరికీ కూడాను తన కృపని ఇవ్వటానికి బయటకు వచ్చాడు. ఇది ఎక్కడ కూడా జరగనటువంటి ఇదొక గొప్ప మహత్యం. ఇది ఆనవాయితీ. సో ఈరోజు విశేషం ఏమిటి అంటే, అలా మన తెలంగాణ ప్రాంతానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో, తెలంగాణలో, హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం అందరిది. ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా, హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో, వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైన దృష్టితో చూడాలి. అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సమాజంలో హింస, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, రకరకాల వ్యాధులు ప్రజ్వరిల్లుతున్నాయి. వీటన్నిటినీ నియంత్రించాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి, నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఘట్టాలు, నెత్తిన బోనం పెట్టుకుని తల్లి వచ్చే మహిళలతో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తొలి బోనం సమర్పించే గోల్కొండ బోనాల పండుగ కోలాహలం మొదలైంది. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పులు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారుమైపోతుంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. విలాసాల బజార్లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమైంది. బడా బజార్ అనంతచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారి పూజ, ఉత్సవం విగ్రహాలు ఊరేగింపు చేయబడతాయి. లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరపున సమర్పించే పట్టు వస్త్రాలు పోతరాజుల ఊరేగింపుతో ప్రారంభమైంది. బంజారీ దర్వాజా నుంచి గోల్కొండ సర్కారీ బోనం ఊరేగింపు వస్తుంది. ఇవన్నీ సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్య గోల్కొండ కోట గేట్ దగ్గరికి చేరుకుంటుంది.
గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మళ్ళీ గోల్కొండలోనే చివరి బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి. గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మో బల్కంపేట ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మో గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మో బల్కంపేట ఎల్లమ్మ పుట్టాలోన నువ్వు పుట్టినావే పుట్టెడు శోకాలను చేసినావే ఎల్లమ్మ కరుణగల్ల తల్లివి కరుణించు మాయమ్మ ఎల్లు ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ కరుణగల్ల తల్లివి కరుణించు మాయమ్మ ఎల్లు ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ కొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్ల ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మో బోనగా ఒడిశాలోని పూరిలో విశ్వ ప్రసిద్ధి జగన్నాథుడి రథయాత్ర కోలాహలం నెలకొంది. ఈ రాష్ట్రంలో పాటు దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో పూరి కిక్కిరిసిపోయింది. జై జగన్నాథ్ హరి బోల్ నామస్మరణతో అక్కడి వీధులన్నీ మారిమోగుతున్నాయి. రథయాత్ర సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రథ సింహాసనంపై చతుర్మూర్తి కొలువు తీరారు. అనంతరం జగన్నాథుని నవ యవ్వన రూపకల్పన జరిగింది. మహారథి మైలం గోపాల వల్లభ సేవ తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు. जगति वार्तां प्रचारयति अत्र कोऽपि उच्चः नास्ति कोऽपि नीचः नास्ति अत्र भगवतः पुरतः सर्वे समानाः भवन्ति अतः श्रीजगन्नाथस्य रथयात्रा अपि समाजवादस्य प्रचारं करोति समाजवादस्य वार्तां प्रसारयति सर्वे समानाः एवं च सेवा हि परमो धर्मः अत्र पश्यन्तु भवन्तः रथे या चारमालव्यवस्था आसीत् इदानीं तस्य उन्मोचनं जातम् इदानीं अश्वाः प्रतीक्षमाणाः सन्ति अश्वानां बन्धनं रथे भविष्यति। यहाँ पर अभी हमारे उड़ीसा राज्य के पूर्व मुख्यमंत्री श्रीयुक्त नवीन हैं और उन्होंने बहुत ही सरलता से विनय भाव से अपना प्रणाम राष्ट्रपति महामहिम केंद्रीय मंत्री और अभी के जो मुख्यमंत्री हैं उनको देते हुए, तो ये एक विनम्रता दिखाती है हमारे उत्कल समाज की कि आप क्षमता में रहे या ना रहे लेकिन एक दूसरे के साथ सौहार्द भाव रहता है, एक दूसरे के साथ प्रेम रहता है, एक दूसरे को सम्मान करना। ये उड़ीसा राज्य की संस्कृति पूरे विश्व को सिखाती है कि हमें भगवान के द्वार में हम कभी भी अपनी पदवी को लेके ऊंच नीच नहीं कर सकते। हमें सबको सम्मान देना है, सबको स्नेह के साथ रहना है। इस तरह के जब लोकनायक ये वाली वार्ता सब लोगों को देते हैं तो लोगों में शांति और सौहार्दपूर्ण बना रहता है। कई लोग कहते हैं कि राजनीतिक लोग जब आते हैं पूजा देखने या ये करने तो उनका प्रभाव लोगों पे पड़ता है। जी हाँ, ये लोकतंत्र है। हमारे ये जो जगन्नाथ संस्कृति है वो लोकतंत्र पे आधारित है। यहाँ के राजा प्रथम सेवक है, वो तो सबके सामने विनय की मुद्रा में आके भगवान के आगे आशीर्वाद लेते हैं और जिसको छेरा पोहरा कहते हैं झाड़ू स्वयं हाथों से मारते हैं। तो ये पद्धति तो वर्षों पुरानी, सदियों पुरानी, युगों पुरानी है और उसी पद्धति को कहीं ना कहीं यहाँ
ఏపీకి 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి హైదరాబాద్కి అడుగుపెట్టారు. శనివారం నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి విభజన సమస్యలపై చర్చించిన చంద్రబాబు ఆదివారం నాడు తెలంగాణ టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీ మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలనలోనే ఏపీకి తీరని నష్టం వాటిల్లిందని అన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలు ముందుకొచ్చి మద్దతు ఇచ్చిన తీరు ఎప్పటికీ మర్చిపోలేనని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతికి తనకు ఎంతో ఇచ్చిందని, మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డగా పుడతానని దేవుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. సరిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చాను. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్కి వచ్చాను. నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది. వేదిక పైన వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్లో కూడా మనం పోటీ చేయలేదు, కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. ఒక్క విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా ఏ తృప్తి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చాలా మంది అన్నారు ఔటర్ రింగ్ రోడ్డు 8 లేనేస్తానన్నాను. దానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు. విభజన చట్టంలో సమస్యలను పరిష్కరించేందుకే 2 రాష్ట్రాల సీఎస్లతో ఒక కమిటీ, మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమావేశంలో అనేక సమస్యలను చర్చించామని తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీలో 2 రాష్ట్రాల సీఎస్లతో పాటు మరో 3 అధికారులు ఉంటారని తెలిపారు. విభజన సమస్యల పరిష్కారానికి 2 వారాల్లో అధికారుల స్థాయిలోని కమిటీ సమావేశం అవుతుందని అన్నారు. 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని అంశాలపై చర్చించామని అన్నారు. ఇక డ్రగ్స్ నిర్మూలనకు 2 రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. నిధులు నియామకాల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగేలా ఈ రోజు సీఎంల సమావేశం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. విభజన చట్టంలో అంశాలను పరిష్కరించే దిశగా కమిటీలు సమావేశాలు జరుగుతాయని అన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యప్రసాద్ గారు, జనార్దన్ రెడ్డి గారు, కందుల దుర్గేష్ గారు ముఖ్యమంత్రులతో సహా సంతోషిస్తూ ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించి విభజన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోనేటటువంటి కొన్ని అంశాలు, వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు. కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని, వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో, అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక 3 మెంబర్, ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో, అంటే అనగా ఒక కమిటీని ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలకు సంబంధించి సమావేశాలు డ్రైవ్ని తీసుకుంది. కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బార్డర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి లో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసును సిబిఐకి అప్పగించాలని అన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించాలని సీఎం స్టాలిన్ కోరారు. పీరంబర్ స్కూల్ గ్రౌండ్స్ లో ఆర్మ్స్ట్రాంగ్ భౌతిక గాయాన్ని నివాళులర్పించారు. ఆర్మ్స్ట్రాంగ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ ను జూలై 5న రాత్రికి 6 దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. పాత కక్షలతోనే హత్య జరిగినట్లుగా గ్రేటర్ చెన్నై పోలీసులు కమిషనర్ సందీప్ రాయ్ తెలిపారు. और जो वीकर सेक्शन के लोग हैं, दलित वर्ग के लोग हैं, उनके सुरक्षा का ध्यान रखना बहुत जरूरी है। और जिस तरीके से शाम के वक्त आकर इनकी हत्या की गई, तो मुझे तो ऐसा लगता है कि ये अब तक यदि सरकार गंभीर होती तो जो असली अपराधी अब तक पकड़े जाते, लेकिन असली अपराधी अभी तक नहीं पकड़े हैं। इसलिए गवर्नमेंट से ये चाहेंगे कि आप हमारे जो स्टेट के प्रेसिडेंट रहे हैं वो नहीं हमारे बीच में रहे, तो आप न्याय नहीं देना चाहते हैं तो हम चाहेंगे कि ये मामला सीबीआई को रेफर किया जाए।
బీజేపీకు పార్లమెంట్లో కేసీఆర్ అనేక అంశాల్లో మద్దతు ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ప్రతి సందర్భాల్లో రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు గెలిచిన కేసీఆర్ ప్రధాని అవ్వాలని కలలు కన్నారని అన్నారు. ఆయన్నే మంచిగా పరిపాలిస్తే కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు ఎక్కడైనా తప్పు చేశారా? ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేశారా అంటూ ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తారని కేసీఆర్ సీఎం అయ్యారని, రాహుల్ గాంధీని విమర్శించే అర్హత బీఆర్ఎస్కు లేదని అన్నారు. విలువలో నిజాయితీ లేని పార్టీ బీఆర్ఎస్ అని ఆయన విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు మంత్రి. మీరు అందులో 12 మందిని చేసుకుని ప్రయత్నం చేశారు. అంటే ఆ నంబర్ 18 ఉంది కాబట్టి 12 మంది వస్తున్నాయి కింద. అంటే చట్టంలో ఉంది కాబట్టి ఏం మాట్లాడినా మేము విలీనం చేసుకుని మాట్లాడాం. బుద్ధి సిగ్గు జరం ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు పెట్టిండ్రు రాజ్యాంగంలో ఆనాడు అంబేద్కర్ గారు? మీలాంటి సన్నాసులు లంగళ్ళు ఉంటారని తెలిసి ఉంటే ఈ 2/3 పెట్టకపో, 2/3 మెజార్టీ ఉండకపో, ఆ క్లాజులో పెట్టకపో. అంటే విలువలతో ఆనాటి రాజకీయ నాయకులు ఆనాటి బదులో ఒక విలువలతోటి రాజకీయాలు చేశారు. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన కేంద్ర మంత్రి పదవి. అంటే దాన్ని మీరు ఆసరాగా చేసుకొని మీరు పూర్తి మెజారిటీ ఉండి కూడా మీరు ఈ యొక్క ఫిరాయింపుల్ని ప్రోత్సహించి డబ్బులు వెదజల్లి అవినీతి సంపాదనతో, అక్రమ సంపాదనతో, ప్రాజెక్టుల సంపాదనతో మీరు డబ్బులు వెదజల్లి ఆనాడు భ్రష్టు పట్టించే కార్యక్రమం చేసినారు. అంటే అపహాస్యం చేసినారు రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ. మళ్ళీ చట్టబద్ధంగా విలీనమంటారు. కొద్దిగా సిగ్గుసరి ఉండాలి మాట్లాడితే. చట్టబద్ధ అంటే చట్టంని అంటే ఎప్పుడు స్పందించాలనో అప్పుడు స్పందించకుండా అన్ని లంగవేషాలు వేసి, అవినీతి వేషాలు వేసి, దుర్మార్గంగా పరిపాలన చేసి, రాజరిక పరిపాలన చేసి నీ అధికారం లాగేసిన గురి చేసినట్టే నీవు చక్కగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగు? రాజిత్ గారిని పట్టు కలిసి ఇండియాని కూటమి పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగట్లేని కింద ఒక తాడిపెక్కి వచ్చింది. నేనే ఉండాలి, నా పార్టీ ఉండాలి, నీళ్ళే కాలు చేసి రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఇంకొక పార్టీ ఉండొద్దనే కింద నువ్వు ప్రయత్నించినావు కదా. కాంగ్రెస్ పార్టీ రాకుండా అప్పటి చేస్తుంది కదా. అదే ప్రధానమంత్రి పదవి కాళ్ళగాడికి వచ్చినా వద్దన్నారు. సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా 2 పర్యాయాలు. అంటే నక్కకు నాగలోకంత భేదం ఉంది. ఈ నిరంజన్ రెడ్డి నీతులు వల్లిస్తే మరి ఎక్కడ పోయి నువ్వు? ఒకనాడు నువ్వు సరిపోయినా బీఆర్ఎస్ పార్టీ పోయినాడు, కుటుంబ సభ్యులపై ఎందుకు అంటే అంత గొప్ప పరిపాలన చేసింది కాబట్టి. అంటే 4-5 మాసాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత మీకున్న సీట్లు కూడా పోయినాయి, డిపాజిట్ రాలి. అటువంటిది మీ పార్టీ మీ ప్రభుత్వం గొప్పదెట్లయితుంది? ఏ లెక్క ప్రకారం రాజ్యాంగాన్ని అపహాసం చేసిన మాట్లాడి అందరికీ అంటే రాజ్యాంగాన్ని అపహాసం చేసినట్టు. నువ్వు రాయాల్సిన లెటర్ కేసీఆర్కి లెటర్ రాయాలి కదా. నిరంజన్ రెడ్డి కేసీఆర్కి లెటర్ రాసి నీ నిర్వాకం వల్లనే మా పదవులు పోయినవి, మా నిర్వాకం కొంత, నీ నిర్వాకం ఎక్కువ, మరి మన నిర్వాహకులను మన ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం అని నీవు రాయాల. నీవేదో గొప్ప మేధావి అనుకొని 80,000 పుస్తకాలు చదివంటే మరి అయినా ఓడిపోయినంటే దీనికి కారణం కేసీఆర్ పాత్ర ఎక్కువ ఉంది, నీ పాత్ర ఉంది. అనుంగు సహచరుడు సరాలోచనుడు పొద్దున్నే. చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి తన భూమిని వేసినటువంటి నరకని తొలగించారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియో ద్వారా తెలుస్తాను. తండ్రి గారితో మాట్లాడారు.
ఆయన శ్రీమతితో మాట్లాడారు, పిల్లలతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ప్రాణం చాలా విలువైంది. మనం పుట్టింది బతకడానికి కాదు, కావటానికి కాదు. ఎంత పెద్ద సమస్యలున్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తాను. అలాగే ఇతను ఆత్మహత్యన పురుగొల్పి దానికి దారితీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఉంటుంది. ఇక్కడ అందరూ మా వాళ్ళే, అందరూ నా వాళ్ళు. జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది. తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడమే తన భూమికి సంబంధించి కూడా శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం చూపించడం, ఆ సొసైటీ వాళ్ళతోనో ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకొని దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించమని నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను, పరిశీలించాను. అట్లాగే పిల్లలు చదువుకోవటానికి కూడా వాళ్ళు చదువుతున్నటువంటి కళాశాలకు సంబంధించి చదువుకోవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను. పిల్లలు బాగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.